వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. ఈరోజు కొన్ని మంచి మూలికల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను వచ్చినప్పుడు చాలా మంది మీ దగ్గర అంటే లైక్ ఒక దేవుడిగా భావించి మీ దగ్గర మెడిసిన్ తీసుకెళ్ళడం నేను నా కళ్ళారా చూస్తున్నాను. ఇప్పుడు పబ్లిసిటీ కానీ లేకపోతే ఇంకేదో కోసం కానీ కాదు. ఓకేనండి. వాళ్ళకి బాగా ఇంకేదైనా యూస్ఫుల్ అయ్యేలాగా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏదైనా మూలికలు అంటే ఆకులు అవి మనకి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని మనకు తెలియదు. అవును. అలాంటివి ఏవైనా ఈజీగా దొరికేవి వాళ్ళు చేసుకోగలిగేవి ఏవైనా ఉంటే ఈరోజు అలాంటి మూలికలు ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి మన ఇంటి చుట్టూరు గోడల పక్కన దొడ్లోని ఖాళీ సైట్లోని ఉమ్, అనేక రకాల మందు మొక్కలు మొలుస్తాయమ్మా. ఉమ్, మూలికలు ఎన్నో రకాలు ఇప్పుడు మొలిసే టైం అన్నమాట ఇది. ఉమ్, ఉమ్, ఇది సమ్మర్ వచ్చేటోడికి కొన్ని రకాలు చనిపోతాయమ్మా. ఉమ్, వీటిలో చాలా చక్కని ఈజీగా అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉన్నది ఉమ్, ఉమ్, ఒక మూలిక గురించి చెప్తానమ్మా. ఉమ్, ఇది రెడ్డివారి నానుబాలు అంటారమ్మా. ఉమ్, దీన్నే దుగ్ధిక అంటారు, దుగ్ధి అంటారు. ఉమ్, ఉమ్, అంటే దీనికి ఇలా తెంపినప్పుడు పాలు కారుతాయమ్మా. ఇక్కడి నుంచి ఆ, దీని నుంచి పాలు వస్తాయి అన్నమాట. ఇవి వైట్గా చిన్న చుక్క వస్తుంది చూడండి. అవును. ఇది ఈ పాలు అనేది గాయాల్ని చాలా అద్భుతంగా తగ్గిస్తుందండి. ఏదైనా పుండ్లు కానీ ఏదైనా గాయాలు కానీ తెగిన దెబ్బ తగిలిన కట్ట అయ్యి మీకు రక్తం కారుతూ ఉన్నా అటువంటివి ఉన్నా మా చిన్నప్పటి నుంచి అలవాటు అమ్మా ఇది. మేము దొడ్లోకి వెళ్ళడం పాల మొక్క అనేవాళ్ళం. ఆ పాల మొక్క పట్టుకురావడం అలా ఎరవడం ఆ పాలు అక్కడ పోసేయడం. రాసేయడం కట్ అయినా కూడా దాని దగ్గరగా నొక్కేసి కాసేపు పట్టుకుంటే అంటుపోతుంది. అంత ఇన్స్టాంట్ గా అవుతుందా సార్? అంటుకుపోయేది. వెంటనే పైన కట్టేసేవాళ్ళం మేము పెద్ద గాయం అయితే. లేకపోతే అలాగా దొడ్లో ఉంటే తిరిగి ఆడుకున్నప్పుడల్లా అది కనపడితే కాస్త 2 చుక్కలు పొడిచేవాళ్ళం అనమాట. ఎంత పెద్ద గాయమైనా తగ్గిపోయేదాం. అలాగే దీన్ని ఏం చేసి అలా అయితే అప్పుడు ఇది షుగర్ పేషెంట్స్ కి నిజంగా చాలా వరం అని చెప్పుకోవచ్చు కదా సార్. వాళ్ళకి నిజంగా పనిచేస్తుందమ్మా ఇది. తగ్గవు కదా పుండ్లు ఏదైనా ఇది పడితే? అనేక మూత్ర వ్యాధుల మీద పనిచేస్తుందమ్మా. షుగర్ కూడా అందులోదే కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు దీన్ని సమూలం తీసుకోవాలి. దీని సమూలం అంటే ఈ వేరు ఏ విధంగా ఉండే ఇది పెద్దదమ్మ. ఇందులో 2-3 రకాలు ఉంటాయి. పెద్ద దుగ్ధిక, చిన్న దుగ్ధిక. అంటే రెడ్డివారి నానబాల్లో పెద్దది ఇది. అడుగు పైన ఉంది కదమ్మా ఇది. ఈ హైట్లో ఉన్నాయి ఉంటాయి 6 ఇంచెస్ 7 ఇంచ్ 8 ఇంచ్ వాటిని చిన్నదంటారు. రెండాటిలో కూడా ఎరుపు తెలుపు 2 రకాలు ఉంటాయండి. ఇది ఎరుపు. దీని కాడ చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఇది ఎరుపు అనమాట. అన్నిటికీ మెడిసినల్ వాల్యూస్ ఒకటేనండి. ఈ ఎరుపు తెలుపుల్లో పెద్దది చిన్నది ఏదైనా వాడుకోవచ్చు. అన్నిటికీ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువలే. కొన్ని మూలికల్లో ఎలా ఉంటుందంటే తెల్లదానికి ఎక్కువ ఉంటుంది వాల్యూ, కొన్నిటిలో ఎర్రదానికి ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇది ఏ కలర్ అయినా పెద్దదైనా చిన్నదైనా కూడా మెడిసినల్ వాల్యూస్ ఆల్మోస్ట్ ఒక్కలాగే ఉంటాయండి. ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. ఇది మ్యాన్ పవర్ పెంచడానికి అంటే నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి, మగతనం తక్కువ ఉన్న వాళ్ళకి దీన్ని సమూల చూర్ణం చేసుకుని ఇది ఆదివారం తీసుకోవాలమ్మా. తీసుకుని నీడని ఆరబెట్టుకోవాలి. అంటే ఆదివారం మాత్రమే మొక్క నుంచి 100% ప్రాపర్టీస్ ఉంటాయి, మెడిసినల్ ప్రాపర్టీస్. ఎనీ ప్లాంట్, ఏ ప్లాంట్ అయినా ఏ మూలిక తీయాలన్నా ఆదివారమే తీయాలనేది శాస్త్రంలో ఉందమ్మా. లేకపోతే పుష్యమే ఆదివారం, స్వాతి బుధవారం ఇలా ఉంటుందన్నమాట ఒక్కొక్క మొక్కకి. అలాగే కొన్ని మొక్కలకి ఉత్తరం వైపు ఉన్న వేరే తీసుకోండి, కొన్ని మొక్కలకి తూర్పు వైపున ఉన్న వేరే తీసుకోవాలి. అంటే ఈస్ట్ వైపుకి వెళ్ళిన వేరుని మట్టుకే తీసుకోవాలమ్మా. రూట్ తీయాలి ఒక మూలికలో, మనకు అది మందుగా వాడుకోవాలి. ఆ మూలిక యొక్క రూటు ఉత్తరాన్ని ఉన్న దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అలా కూడా ఉంటుంది. అలా ఉంటుందండి. తూర్పు వైపున ఉన్న దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అలాగే సూర్యోదయం అవక ముందర తీస్తేనే మెడిసినల్ వాల్యూస్, సూర్యోదయం అయ్యాక తీస్తేనే మెడిసినల్ వాల్యూస్. లేకపోతే ఇద్దరు వెళ్ళకూడదు, ఒక్కళ్ళు వెళ్ళి తీయాలి. లేకపోతే ఇద్దరు వెళ్ళినా మాట్లాడకుండా తీయాలి. ఇలాగ ఎన్నో రకాలు ఇందులో ఉంటాయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ ఇది, అద్భుతం కూడా. ఇవన్నీ చెప్తూ ఉంటే ఏదో ఈయన అలా చెప్తాడులే అనుకుంటే సైంటిఫికల్గా ప్రూవ్ చేశారమ్మ. మన తార్నాక దాంట్లో కూడా ల్యాబ్లో కూడా వీటిని ఆదివారం మిగిలిన రోజులన్నీ తీసి చూస్తే ఆదివారం హైయెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రూవ్డ్ అది. దీనిని సమూలంగా తీసుకుని దీని
పేస్ట్ అమ్మ. హ్మ్. పేస్ట్ రాసుకుంటే మన లైపోమా అంటాం కదా, హ్మ్. గ్రంథులు ఏ హ్మ్. అయితే హ్మ్. కొవ్వు గడ్డలు అంటామో, హ్మ్. ఆ కొవ్వు గడ్డలకి దీని యొక్క పేస్టు ఒక 4 ఎంఎం అలా పైన పెట్టేసి కట్టేసుకుంటే హ్మ్. ఆ గడ్డలు కొన్నాళ్ళకి అణిగిపోతాయండి. ఓకే. చాలా చక్కని మందనమాట. హ్మ్. ఈ ఈ ఈ వీడియో చేసినప్పుడు ఇది చెప్పడం జరిగిందమ్మా చాలా సార్లు. హ్మ్. ఆ మొక్క పేరేంటి? మొక్క పేరేంటి? అది ఎలా వాడుకోవాలి? ఎక్కడ దొరుకుతుందని అనేక వందల మంది ఫోను చేసి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. అవును. దయచేసి మీ ఐ డ్రీమ్ ద్వారా చెప్పేదేంటంటే, హ్మ్. మీరు ఫోటో పెడుతున్నాం చక్కగా దీన్ని గుర్తించి మీరు అన్ని చోట్ల ఉంది. పెరల్లో ఉంది. హ్మ్. అన్ని చోట్ల ఉంది. ఈ మొక్కలు గూగుల్‌లో నిజంగా కొట్టండి. మనకి ఇంటి చుట్టుపక్కల చాలా కనిపిస్తూ ఎక్కడ ఉంటాయి పడితే అక్కడ సార్. అది ఉంటుందమ్మా. పిచ్చి మొక్క. రెడ్డివారి నానుబాలు. దీనిని లైపోమా గురించి చెప్తే అమ్మా, హ్మ్. దీని సమూలం తీసుకొని హ్మ్. బాగా మెత్తగా నూరుకుని అంటే ఈ పైన ఆకులన్నీ తీసుకోవాలా మొత్తం సార్? సమూలం అంటే వేరు, ఆకులు, పువ్వులు అన్నీనమ్మ. మొత్తం. టోటల్ హ్మ్. ప్లాంట్ తీసుకోవాలి. హ్మ్. తీసుకొని నూరాలన్నమాట దీన్ని. హ్మ్. కొంచెం కష్టమే నూరుకోవడం. కానీ నూరుకోవాలి. హ్మ్. పేస్ట్‌గా చేసి కనుక ఆ లైపోమా గడ్డలు ఏదైతే కొవ్వు పచ్చిగానేనా? పచ్చిదాన్నండి. ఓకే. ఎండిది పనిచేయదమ్మా హ్మ్. మళ్ళీ. హ్మ్. ఈ పచ్చిదాన్ని వర్షాకాలం 2, 3 నెలలు దొరుకుతుందమ్మా ఇది. హ్మ్. అందరూ కూడా ఒక నెల్లాళ్ళు అలా కట్టుకుంటే చాలా వరకు తగ్గుతాయి. హ్మ్. ఆ గడ్డల మీద ఒక క్వార్టర్ ఇంచ్ అంటే 4 ఎంఎం అలా యేసుకొని, హ్మ్. నైట్ పెట్టుకొని దానిపైన గుడ్డ కట్టేసుకొని పడుకుంటే హ్మ్. స్లోగా అయి మెత్తబడి కరిగిపోతాయండి. ఓకే. అంత చక్కనిది. అలాగే దీని సమూలం నీడన ఆరబెట్టుకుని ముక్కలు చేసుకొని, హ్మ్. ఈ చూర్ణాన్ని గనక మనం మ్యాన్ పవర్ పెంచే లేహ్యాల్లో కూడా కలుపుతారండి ఇది. హ్మ్. అలాగే మనం అమ్మవారు వచ్చిందంటాం కదా! హ్మ్. హ్మ్. స్మాల్ పొక్కులు పాక్స్ పొక్కులుగా గాని. వస్తాయి. అవును. స్మాల్ వాక్స్ అవును. హ్మ్. అంటాం కదమ్మా! అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కంట్లో కూడా వస్తుంది చాలామందికి. నోట్లోని, ముక్కులోని, కంట్లోని కూడా బాగా ఎక్కువైపోయినప్పుడు. హ్మ్. అప్పుడు కంటి చూపు దెబ్బతినటానికి పాసిబిలిటీ ఉందమ్మ. హుహు. అప్పుడు దీని పాలుని ఇరిసినప్పుడు వచ్చే పాలుని కంట్లో పెట్టేవారు పూర్వం. హ్మ్. పెడితే కంటి చూపు పాడవకుండా ఆ హ్మ్. కంట్లో పోసిన ఏదైతే మశూచికం అనే పొక్కులున్నాయో హ్మ్. అయ్యి ఊడిపోయాయమ్మ. హ్మ్. హ్మ్. ఊడిపోయి బాగా తగ్గిపోయేదనమాట. హ్మ్. అలాగా ఇది ఒక మిరకిల్ ప్లాంట్ అమ్మ ఇది. హ్మ్. దీంతో షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి. హ్మ్. మగతనం బ్రహ్మాండంగా పెరుగుతుంది హ్మ్. దీనితోటి. హ్మ్. ఈ అయితే కొవ్వు గడ్డలున్నాయో వాటిలికి మా దగ్గర 2 రకాల మందులు కూడా ఉన్నాయమ్మా. హ్మ్. ఇంటేక్ తీసుకునేయి, హ్మ్. బయట రాసుకునేయి కూడా ఉన్నాయి. వాటిలికి తగ్గుతుంది, దీనికి తగ్గుతుందండి. ఇది ఎవరైతే మేము చేసుకోలేకపోతున్నామో, ఇది కష్టం కదండీ రోజు నూరుకోవాలంటే తప్పదు. హ్మ్. హ్మ్. తగ్గాలి అంటే తప్పదు. హ్మ్. వాటిలికి మందు లేదు. చాలామంది దానివల్ల ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. అందం పాడైపోయిందని, హ్మ్. లేపోతే అందరికీ కనపడుతున్నాయని. హ్మ్. చాలా మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారనమాట. అవును. వాళ్ళకి హ్మ్. ఇది చాలా చక్కని దివ్య ఔషధం అమ్మ. హ్మ్. దీన్ని యూరినరీ ఆర్గాన్స్ హ్మ్. సపోజ్ మూత్రావయవాల్లో ఇబ్బందుంది. హ్మ్. యూరిన్ సరిగ్గా అవ్వట్లేదు. హ్మ్. ఇబ్బందుంది. హ్మ్. వాళ్ళకి ఈ పచ్చిదాని రసం హ్మ్. దీన్ని చితక్కొట్టుకుని ఆ రసం తీసుకొని కొద్దిగా చక్కెర కలుపుకొని తీసుకుంటే హ్మ్. యూరిన్ ఏదైతే ఇన్ఫెక్షన్స్. బిగిసిపోయి పాస్ అవ్వట్లేదో వాళ్ళకి ఫ్రీగా అవుతుందమ్మా. హ్మ్. పూర్వం దీంట్లో మనం సూర్యకారం అంటాం మందులు. ఈ పటాకుల్లోని ఆటిల్లోని అవునవును. వాడతారు. హ్మ్. దాన్ని ఇంగ్లీష్ పేరు నాకు తెలీదు. హ్మ్. అది దానిని శుద్ధి చేసేవాళ్ళం అమ్మ. హ్మ్. శుద్ధి చేసి ఆ చిన్నది కొద్దిగా ఈ ఒక 600 ఎంజీ గనక ఆ రసంలో కలిపిస్తే హ్మ్. 5 నిమిషాల్లో యూరిన్ పాస్ అయిపోతుంది. హుహు. హ్మ్. అడ్డుపడింది కూడా కరిగి హ్మ్. అంత చక్కని ఎన్నో రకాల ఉపయోగాలనమాట. ఒక్క గాయాన్ని మొక్క తగ్గిస్ ఆ! కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్. అదండి. హ్మ్. దీన్ని లేహ్యాల్లో కూడా వాడతారండి. ఆయుర్వేద లేహ్యాల్లో హ్మ్. చాలామంది నరాల బలహీనత తగ్గించుకోవడానికి నరాల బలహీనతకు కూడా పనిచేస్తుందా సార్? పనిచేస్తుందండి ఇది. హ్మ్. హ్మ్. నరాల బలహీనత మీద దీన్ని హ్మ్. చక్కగా లేహ్యంలో పేస్ట్‌గా చేసుకొని గాని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూర్ణం చేసుకొని, హ్మ్. వస్త్రగాళితం చేసుకోవాలమ్మా. హ్మ్. వేరు గట్టిగా ఉంటుంది గమ్మున నలగదు. హ్మ్. కానీ నలుపుకోవాలి. మనకు మూలిక కావాలి, మందులు కావాలి, మందుగా ఉపయోగించుకోవాలంటే తప్పదండి. హ్మ్. ఇది పెద్దది అమ్మ. హ్మ్. చెప్పాను గదా మీకు ఆల్రెడీ హ్మ్. ఫస్ట్ నేనే. ఇది అడుగు పైన అవుతుందమ్మా. చిన్నదైతే ఒక 6 ఇంచెస్, 8 ఇంచెస్ అలా అవుతుంది. ఏది అయినా వాడుకోవచ్చు. హ్మ్. అది కొంచెం నువ్వున్నట్టుగా ఉండి దాని మీద ఆకు దీని మీద థిక్‌నెస్ ఎక్కువుంటుందండి. ఇది హ్మ్. పలచగా ఉంటుంది ఆకు. హ్మ్. సైజు దీని మీద ఇంత పొడవుగా ఉండదు. హ్మ్. అది వెడల్పు ఎక్కువుంటుందండి ఆకు. ఇది చూడండి సన్నగా పొడవుగా ఉంది. హ్మ్. ప్రేక్షకులకు తెలుస్తుందనమాట ఇలా హ్మ్. చూపిస్తే. హ్మ్. ఇది డబల్ ఉన్నట్టుగా ఉంటుందమ్మా అది వెడల్పు. హ్మ్. ఉండి కొంచెం నూగ్గా ఉండి గరుగ్గా ఉంటుంది ఇలా పామితే. ఇది హ్మ్. నున్నగా ఉంటుంది. అది గరుగ్గా ఉంటుంది. కానీ మెడిసినల్ వాల్యూస్ రెండాటిలోని ఒకటే. హ్మ్. ఈ ఎంతోమంది ఇది ఏంటని, ఎక్కడ దొరుకుతుందని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. హ్మ్. అంచేత దయచేసి ప్రేక్షకులందరికీ మీ
టీవీ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే ఉమ్, మీరు ఈ ఫోటో పెడుతున్నాం కాబట్టి పేరు చెప్తున్నాం కాబట్టి ఓకే. రెడ్డి వారి నానుబాలు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నామా రెడ్డి వారి నానుబాలు. నానుబాలు ఆ, అంచేత నాకు ఫోన్లు చేసి దయచేసి విసిగించకుండా ఉమ్, మీరు దీన్ని ఎలాగోలాగ సాధించుకుని ఉమ్. మీరు దీన్ని మందుగా ఉపయోగించాలని అందరినీ కోరుకుంటున్నానమ్మా. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్, సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.